తమిళనాడులోని పళనిలో హైటెన్షన్ నెలకొంది. హైదరాబాద్కు చెందిన భక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేశారు. వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉందని అడిగినందుకు షాపు యజమాని గాజు సీసాతో ఓ అయ్యప్ప తల పగలగొట్టాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల యాత్రలో భాగంగా తమిళనాడులోని పళని సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఓ అయ్యప్ప స్వామి భక్తుడిపై దాడి జరిగింది. హైదరాబాద్కు చెందిన అయ్యప్ప స్వాముల బృందం శబరిమల దర్శనానికి వెళుతూ మార్గమధ్యలో పళనిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం ఓ భక్తుడు సమీప దుకాణంలో వాటర్ బాటిల్ కొనడానికి వెళ్లారు. అయితే షాపు వ్యక్తి ఎంఆర్పీ 30 రూపాయలు ఉండగా 40 రూపాయలు అని డిమాండ్ చేశాడు. సరే తనకు వద్దని చెప్పి తన డబ్బులు తనకు ఇవ్వాలని కోరాడు. దీంతో అతడు తమిళంలో తిట్ల పర్వం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా గాజు సీసాతో అయ్యప్ప భక్తుడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడి తలకు తీవ్ర గాయమైంది. అంతటితో ఆగని సదరు వ్యాపారి బాధిత భక్తుడి మెడలోని అయ్యప్ప మాలను తెంచేశాడు. ఈ విషయం తెలుసుకున్న తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు ఒక్కొక్కరిగా ఘటనాస్థలికి చేరుకున్నారు. అయ్యప్ప భక్తుడిపై దాడి చేసిన దుకాణదారుని నిలదీశారు. ఈ క్రమంలో స్థానికులు ఆ వ్యాపారికి అండగా నిలిచి వాగ్వాదానికి దిగారు. చూస్తుండగానే తెలుగు భక్తులు పెరిగిపోయారు. ఆ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అక్కడే ఆందోళన నిర్వహించారు. తమ ఆందోళనపై స్పందన లేకపోవడంతో రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఓ దశలో వ్యాపారికి సపోర్ట్ చేస్తూ పోలీసులు తెలుగు భక్తులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇటీవల శబరిమలలో తెలుగు భక్తులపై పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదం కాగా, ఇప్పుడు మరోసారి తమిళనాడులో అయ్యప్ప స్వాములకు ఘోర అవమానం జరిగింది. ఇలాంటి వాటికి సరైన బదులు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల అయ్యప్ప స్వాములు డిమాండ్ చేస్తున్నారు. పొద్దున్న దర్శనం చేసుకొని వచ్చాక వాటర్ బాటిల్ కూల్ డ్రింక్ తీసుకున్నాము. కూల్ డ్రింక్ 24 అమ్మాయి రేటు 40 రూపాయలు తీసుకున్నాం. వద్దులేండి 24 కదా అని అన్నా, లేదు 40 అన్నాడు. సరే వద్దులేండి అని చెప్పేసి డబ్బులు అడిగా. చిల్లర అడుగుతుంటే వాళ్ళు ఇవ్వట్లేదు. చిల్లర అడిగితే ఇవ్వకుండా రివర్స్ లో నువ్వు మొగడు అన్నట్టు తమిళ్లో చెప్పి మీసాన్ని తిప్పి చూపిస్తున్నాను నాకు ఇట్లా అని. నెక్స్ట్ ఆ బిర్యానీ బేసిన్ ఉంటది కదా, దాన్ని తీసుకుని కొట్టినట్టు మీదకి వచ్చాడు. నేను పోలీస్ కి డైల్ చేసి బ్యాగ్ లోపల ఇంకా మాట్లాడి బ్యాగ్ లోపల పెడుతున్నా. ఇట్లా ఇప్పుడు పోలీస్ ఆటోమేటిక్ గా 100 చేస్తే వాళ్ళు వింటారు కదా మనం ఇక్కడ ఏం జరుగుతుందని. లోపల పెట్టా వాటి బాటిల్ తీసుకుని ముఖం మీదకి వచ్చేసి వాళ్ళ నలుగురు గుండాలు లోపలికి వచ్చి ఫ్రిడ్జ్ లో ఉన్న గాజు గ్లాస్ బాటిల్ తీసుకొచ్చి నా నెట్ మీద వేసి వాళ్ళకి కావాలని తెంపేసి నా మీదకి వచ్చారు స్వామి. కౌశిక్, హైదరాబాద్.